గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఘంటసాల ద గ్రేట్. గాయకుడు కృష్ణ చైతన్య ఇందులో ఘంటసాలగా నటించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల, బాల ఘంటసాలగా అతులిత కనిపించనున్నారు. సుమన్ కీలక పాత్ర పోషించారు. సిహెచ్ రామారావు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నేను బై ప్రొఫెషన్ నేను ఒక సింగర్ని. ఘంటసాల గారి పాత్ర, ఆయన జీవిత చరిత్ర, ఆ అవకాశం రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విని పెరిగి, మా నాన్నగారు ఆయన చాలా పెద్ద అభిమాని ఘంటసాల గారికి. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. తీయడానికి ముందు గట్స్ కావాలి. ఆ గట్స్ ఉన్న వ్యక్తి మా రామారావు గారు. ఆయన దర్శక నిర్మాతగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ స్పందిస్తారు, కానీ నేను పూర్తిగా సినిమా చూసి ఇది సినిమా అని తెలిసి కూడా నేను కూడా 4 సార్లు కళ్ళు నీళ్ళు పెట్టుకున్నా. అంత గొప్ప సెంటిమెంట్ సినిమా, అంత ఎమోషనల్ సినిమా. ఘంటసాల గారి గురించి చెప్పేంత స్తోమత నాకు లేదు. ఆయన గురించి కొన్ని విషయాలు ఈ ప్రెస్ ముఖ్యంగా చెప్పాలా అనుకుంటున్నాను. ఘంటసాల గారు మనకి పాటలు పాడుతున్నట్టు ఒక ప్లేబ్యాక్ సింగర్గా తెలుసు. ఈ కాలం వాళ్ళకి ఇంకా తెలీదు. బట్ మా 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 కాలంలో మేము ఘంటసాల గారిని బాగా అప్యాయంగా మేము ప్రేమించేవాళ్ళము. నేను ఒక్కటి చెప్పగలండి, కష్టపడితే సక్సెస్ వస్తుందని ఘంటసాల గారు నిరూపించారు. అలాగే తర్వాత ఆదిత్య నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడేవాడు. ఆ రోజుల్లోనే ఏదైనా చెప్తుంటే సార్ ఇలా కాదు అలానే డైలాగ్ విషయంలో కానీ షార్ట్స్ విషయంలో కానీ మంచి సజెషన్స్ ఇచ్చేవాడు. అతను ఎంత కష్టపడాడో తెలుసు. ఆ కష్టాన్ని తగ్గట్టుగా ఈరోజు రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మంచి సక్సెస్ఫుల్ ఇప్పుడు ట్రెండింగ్ డైరెక్టర్గా ఉన్నాడండి. ఆ పాట ఘంటసాల పాట మంచి పాటగాడు, లేకపోతే గంధర్వ గాయకుడు, అటువంటి చాలా మొదటి పాటని పరుగులు పెట్టించిన వాడు ఘంటసాల అనే విషయం అందరికీ తెలుసు. మనకి పాట వినగానే, శివుణ్ణి చూడగానే మనకి కాశీ గుర్తొస్తుంది, వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి గుర్తొస్తుంది, అలాగే పాట అనగానే ఘంటసాల గుర్తొస్తాడు. అటువంటి ఘంటసాల గొప్ప గాయకుడని అందరికీ తెలుసు. చాలా అంత కాంపిటేటివ్ ఛాలెంజింగ్ పోస్ట్లో ఉంటూ ఈ చిత్ర నిర్మాణం చేయడం, ఉద్యోగం ఒక ఛాలెంజ్. అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా సవాళ్ళు ఎక్కువ ఉంటాయి. అలాగే సినిమా రంగంలో కూడా చాలా సవాళ్ళు ఉంటాయి. డబ్బులు ఉండడమే కాదండి, కళాత్మకత, రసాత్మకత, ఆ కళాదృష్టి, అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉండాలి. అవన్నీ ఆయనకి మూర్తిభవించి ఉన్నాయి. ఉన్న వాటిని ఆయన ఎంచుకున్న వాళ్ళతో చక్కటి టీంతో ఆయన సినిమా తీశారు. పూర్వం నా చిన్నప్పుడు ఘంటసాల పాటలు లేదే ఏ సినిమా థియేటరు సినిమా మొదలుపెట్టేవారు కాదు. అటువంటి సినిమా మొదలుపెట్టినప్పుడు హే కృష్ణ ముకుంద మురారి, మన వెంకటేశ్వర, ఏడుకొండలవాడ వెంకటరమణ పాటలన్నీ వస్తూ ఉండేవి కదా. అలాగే ఇప్పుడు ఏ బయోపిక్ తీసినా సరే ఘంటసాల బయోపిక్ కానీ అంత బాగుందా అనుకుంటారు. ఆ లెవెల్కి ఈ బయోపిక్ ఉంటుంది. దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో సైతంగా సినిమా థియేటర్లో చూసి మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ చెప్పి దీన్ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.